ఈ రోజు ముఖ్యంగా రోజు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటూ ప్రతిరోజు 10 సంవత్సరాల పాలనపై మేము మా సంవత్సర పాలనపై వాళ్ళు మధ్యన బీజేపీ నాయకులు రాజకీయాలు ఎన్నికల తర్వాత ఎన్నికల సమయంలో ఏదైతే రాజకీయాలు చేస్తున్నారో ఏదైతే రాజకీయ విమర్శలు చేసుకుంటామో గత సంవత్సరాల పాలనలో ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినా కాంగ్రెస్ మంత్రుల మీదనైనా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నటువంటి బీఆర్ఎస్ అలాగే వాళ్ళకు అప్పుడప్పుడు వంత పాడుతూ వస్తున్నటువంటి బీజేపీలు ఈరోజు నేను ఆ అంశాల మీదకి బోదలుచుకోలేదు. నిన్నటిదాకా ఈరోజు పొద్దున కూడా కొన్ని ప్రెస్ మీట్లు జరుగుంటాయి, వాళ్ళు కూడా విమర్శిస్తారు. నిన్న కూడా నల్గొండకి వెళ్ళిపోయి నల్గొండలో కూడా ఏదో కేటీఆర్ గారు ప్రయత్నం చేసిర్రు, ఇప్పుడున్న ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేసిర్రు, రైతులకు ఏదో మెసేజ్ ఇద్దామని పోయారు. కానీ రైతులు ఎవరు అక్కడ పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ముఖ్యంగా నేను ఒక పార్లమెంట్ సభ్యునిగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం బడ్జెట్ సమావేశాలు. ఎల్లుండి 31వ తారీఖు నాడు పార్లమెంట్ సమావేశాలు స్టార్ట్ అవుతున్నాయి. ప్రెసిడెన్షియల్ అడ్రస్ ఉంటుంది 31కి. 1వ తారీఖు నాడు బడ్జెట్ ఏదైతే ప్రవేశపెట్టబోతుర్రో ముందే చర్చ చేసుకోవాలని ముందే మా తోటి మిత్రులు మేము 8 మంది లోక్సభ ఎంపీలము కాంగ్రెస్ నుంచి తెలంగాణ ప్రజలు గెలిపించిర్రు. 8 మంది బీజేపీ ఎంపీలను కూడా తెలంగాణ వారు గెలిపించిర్రు. నేను ముఖ్యమైన నాయకులు అందులో బండి సంజయ్ గారైనా కిషన్ రెడ్డి గారైనా లక్ష్మణ్ గారైనా ఈ మధ్య కాలంలో లాస్ట్ వారం రోజులలో వార్తలలో వాడిగా చర్చ జరిగింది, మీరు చూసిర్రు. కిషన్ రెడ్డి గారు బీఆర్ఎస్ వాళ్ళు హైదరాబాద్ కంపెనీలు దావోస్కి ఎందుకు పోవాలి అని వాళ్ళు మాట్లాడితే ఒక జాతీయ నాయకుడుగా ఒక క్యాబినెట్ మినిస్టర్గా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు వాళ్ళ స్క్రిప్ట్లో పడిపోయి వాస్తవంగా వీళ్ళకేం సంబంధం లేదు జాతీయ రాజకీయాల గురించి, భారతదేశంలో వచ్చిన పెట్టుబడుల గురించి మాట్లాడాల్సినటువంటి క్యాబినెట్ మినిస్టర్లు వచ్చిన పెట్టుబడులను తెలంగాణ రాజకీయ దృష్టిలో పెట్టుకొని వచ్చిన పెట్టుబడుల గురించి గొప్పగా మాట్లాడకుండా తెలంగాణ కంపెనీల గురించి నెగిటివ్గా మాట్లాడే ప్రయత్నం చేసిరు కిషన్ రెడ్డి గారు. ఇక బండి సంజయ్ గారు పోతే బండి సంజయ్ గారికి తెలుసు, కిషన్ రెడ్డి గారికి తెలుసు, మేము ప్రతిసారి ఇక్కడ గవర్నమెంట్ ఫామ్ అయినప్పటి నుంచి కూడా మేము నరేంద్ర మోడీ గారికి సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చే రెస్పెక్ట్ ఇస్తూనే వస్తున్నాం. మా ముఖ్యమంత్రి అటు ఆదిలాబాద్లో కూడా రాష్ట్ర ప్రయోజనాల నిత్య రాష్ట్రమే ముఖ్యం, రాష్ట్ర ప్రజలే ముఖ్యం, రాజకీయాలు ముఖ్యం కాదని పెద్దన్న పాత్ర పోషించాలని ప్రజల ముందు ఓపెన్గా మీరు మాకు పెద్దన్న లాంటి వాళ్ళు, మనం ఫెడరల్ స్ట్రక్చర్లో ఉన్నాము, మీరు కంపల్సరీ మా స్టేట్ మీద కూడా గుజరాత్ మీద ఎలాగైతే మీరు గుజరాత్ మోడల్ చేయడానికి ప్రయత్నం చేసిర్రో గుజరాత్ మోడల్గా మీరు ఏదైతే ప్రతి దగ్గర పోయి ప్రచారం చేస్తారో తెలంగాణను కూడా మీ ఇదే భారతదేశంలో మీరు ప్రధానమంత్రిగా తెలంగాణ కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలని రిక్వెస్ట్ చేసుకున్నటువంటి పరిస్థితి కూడా తెలంగాణ ప్రజలు గమనించారు. రాజకీయాలు చేసుకోవడం తప్పులేదు. ఒక్కసారి నేను ఈరోజు తెలంగాణ ప్రజలకు ఒకటే చెప్తున్నాం, మనం తెచ్చుకున్న తెలంగాణ 10 ఏళ్ళు దాటినా మన కష్టాలు ఎందుకు నెరవేర్తలేవు. అధికారంలో ఉన్న బీజేపీ ఇది 3వసారి అధికారంలోకి వచ్చింది. గత 10 సంవత్సరాల నుంచి మనకు ప్రతి బడ్జెట్లో కూడా మనకు ఎంత న్యాయం జరిగిందో మీరు చూసిర్రు. ఈరోజు మీరు కేంద్రంలో కాంగ్రెస్కి బీజేపీకి సగంగా అటు 8 మంది వాళ్ళను 8 మంది మమ్మల్ని గెలిపించి ఈరోజు మీరు పార్లమెంటుకు పంపించింది దేనికోసము అనేది మాట్లాడుకుందాం. ఈరోజు మా మీద చాలా బాధ్యత ఉంది. రాజకీయాలు నేను విమర్శించుకుంటూ పోవాలంటే లక్ష్మణ్ గారు ఇంత సీనియర్ మోస్ట్ లీడరు, RRR విషయంలో భువనగిరికి వెళ్ళి కంప్లైంట్ చేయడం బట్టి చూస్తేనే అర్థమవుతుంది లక్ష్మణ్ గారి గొప్పతనం.
లక్ష్మణ్ గారికి ఒక సీనియర్ లీడరు రాజ్యసభ ఎంపీగా ఉండి 2017 నుంచి 2021 లోపు అన్ని అగ్రిమెంట్లు కంప్లీట్ అయిపోయిన RRR రోడ్డు నార్థన్ పార్ట్ ఆఫ్ RRR అక్వజిషన్ కానీ ఏది కానీ ఈ మధ్య కాలంలో దాని అక్వజిషన్ అన్ని అయ్యేటప్పుడు గవర్నమెంట్లో ఉన్నటువంటి బీజేపీ ఇక్కడ గవర్నమెంట్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ అలైన్మెంట్ గురించి పట్టించుకోకుండా అలైన్మెంట్ని ఫైనల్ చేసినాక ఈ అలైన్మెంట్ అనేది ఈ రోజు వాస్తవంగా మార్చడానికి ఛాన్సే లేదని తెలిసినటువంటి వ్యక్తి లక్ష్మణ్ గారు. ఎందుకంటే అందుకంటే సీనియరు సెంట్రల్ గవర్నమెంట్లో క్రియాశీలకంగా ఉండు. గడ్కరీ గారు నేషనల్ హైవేస్ మినిస్ట్రీలో ఉన్నారు. అది సాధ్యమా అసాధ్యమా అని తెలియకుండా కేవలం ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ అలైన్మెంట్ మీద చిత్తశుద్ధి లేదని చెప్పే ప్రయత్నం చేయడంలోనే వారికి అర్థమవుతుంది. సో ఇవన్నీ పక్కన పెడదాం. ఈరోజు ఇటు పద్మ అవార్డుల విషయంలో ఏదైతే బాధ్యతారహితంగా మాట్లాడినటువంటి బండి సంజయ్ గారైనా, RRR విషయంలో వాస్తవాలు అన్నీ తెలిసి బాధ్యతగా ఉన్నటువంటి లక్ష్మణ్ గారు ప్రజల తప్పుదో పట్టించి కాంగ్రెస్ ని ఇరుకాటంలో పెట్టే ప్రయత్నం చేసేదాన్నైనా, కిషన్ రెడ్డి గారు దావోస్ కి హైదరాబాద్ కంపెనీలు పోయి గాడా పోయి మాట్లాడుకోవడం ఎందుకు, ఈయన్నే బంజారాయిల్స్ రోడ్డు అవతలు వచ్చి మాట్లాడుకోవచ్చు కదా అని చెప్పేటువంటి సందర్భం వరకు ఇవన్నీ కూడా పక్కన పెట్టాల్సిన అవసరం వచ్చింది. ఈరోజు మీరు విమర్శించిర్రు, మేము అడుగుతున్నాము ప్రజల ముందు మీ అందరినీ. కానీ ఈరోజు మనము రేపు సాయంత్రమో ఎల్లుండో అందరం కూడా ఢిల్లీకి పోయే పరిస్థితి ఉంది, పార్లమెంట్ అటెండ్ అయ్యే పరిస్థితి ఉంది. ఈసారైనా మన విభజన హామీల నుంచి మొదలు పెట్టుకుంటుంటాం. గతంలో అంటే మీరు 8 మంది లేకుండే లోక్సభలో, మేము 8 ఉన్నాం, మీరు 8 ఉన్నారు. ఇద్దరికి సగం బాధ్యత ఉంది. ఈరోజు తెలంగాణ ప్రజలు మన మీద పెట్టి పంపించారు పార్లమెంట్కి. ఈ బడ్జెట్ లో మనం ఎంత తీసుకురాగలుగుతామో అనేది ఇంపార్టెంట్. పద్మ అవార్డుల లెక్క ఎందుకు ఇస్తాము, ఎందుకు ఇయ్యరు, మీరు అడిగిర్రా, మీరు అడగలేదా, ఆయనకి ఇస్తారా ఈయనకి ఇస్తారా కాదు. మనం ఎన్ని తీసుకొచ్చినాము, అది పద్మ అవార్డులైనా రేపు తెలంగాణకు రావాల్సిన నిధులైనా ఎన్ని తీసుకొచ్చినాం అనేదే లెక్కలకు వస్తుంది. నువ్వు అడగలేదు నేను అడగలేదు నువ్వు అడగలేదని కాదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్ని దఫాలుగా ఢిల్లీకి పోయిన విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారిని అడిగితే చెప్తాడు, వ్యంగ్యంగా చెప్తాడు. ఆయన గొప్పగా చెప్పాడు అన్నిసార్లు ఢిల్లీకి పోయిండు అని. అన్నిసార్లు ఢిల్లీకి ఎందుకు పోయిండో బీజేపీ నాయకులకైతే గ్యారంటీ తెలుసు. ప్రతిసారి అక్కడ కేబినెట్ మినిస్టర్లను రేవంత్ రెడ్డి గారు కలిసి రాష్ట్ర పరిస్థితులను వివరించుకుంటూ రాష్ట్రంలో ఏం కావాలి రాష్ట్రానికి ఈగోస్కు పోకుండా మేము కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ మేము పోయి వాళ్ళని కలవడం ఏంది అని ముఖ్యమంత్రి మాదిరిగా నియంత పోకడ పోకుండా ప్రజాస్వామ్యంలో ప్రజలు గెలిపించిన తర్వాత రాజకీయాలు అనేది ఎన్నికల వరకే, ఎన్నికలైనాక ప్రజా సమస్యల కోసము మనం ఎంత దిగైనా కానీ పనిచేయాలి, ప్రజలకు మనం అకౌంటబుల్ అని చెప్పి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నో వేదికల మీద ఈ విషయాన్ని తెలియజేసిర్రు. ఈరోజు 8 మంది బీజేపీ ఎంపీలకు 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఈరోజు రానున్న నెల అంటే ఇప్పుడు 12 రోజులు 13 రోజులు ఈ సమావేశాలు నడుస్తాయి. తర్వాత మళ్ళీ మార్చిలో మొదలై ఏప్రిల్ కల్లా మన బడ్జెట్ అనేది క్లారిటీ తోటి రాబోతుంది. కాబట్టి ఈ సమయంలో మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. మనం అందరం కలిసి కూర్చున్నా తప్పులేదు. మనం అందరం కూర్చొని స్టేట్ గవర్నమెంట్లో ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీలను, ఇక్కడ ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ గారిని అందరినీ సంప్రదించి మనకి ఏం అవసరం మన రాష్ట్రానికి అనేది బీజేపీ వాళ్ళు కూడా ఈరోజు కలెక్టివ్గా